మొలకలెత్తిన విత్తనాలు వజ్ర సమానమైన ఆహారాలని నేను చెప్తూ ఉంటాను. 2 ఎండి గింజల్లో ఉండే పోషకాలన్నీ ఒక గింజలోనే మొలకొచ్చేసరికి పెరిగిపోతాయి. అంటే రూపాయి 2 రూపాయలు అయిపోతుంది గింజకు మొక్కొచ్చేసరికి. మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, అట్లాగే హై ప్రోటీన్ 25% ప్రోటీన్ ఉంటుంది. ఎన్ని శరీరానికి పోషకాలు కావాలో అన్నీ ఒక దాంట్లో ఉండే వజ్ర సమానమైన ఆహారం మొలకలు. అందుకని సుమారుగా 48 అవర్స్ మనం ప్రాసెస్ చేసి మొలకలు ఇంత పొడవును తయారు చేసుకుంటే ఇవన్నీ చక్కటి లాభాలు వస్తాయి. ఆ మొలకల్ని ఉదయం పూట ఎవరన్నా తినొచ్చు అని మనం చెప్తూ ఉంటాం. ఉదయం పూట కుదరని వారికి ఇక మానేయాలి అనుకోవద్దు. ఉదయం తినటం కుదరకపోతే మీకు సమయం ఎక్కువ పడుతుంది అనుకున్న వారు మొలకల్ని బాక్సుల్లో పెట్టుకుని చక్క పట్టుకెళ్ళి లంచ్ బ్రేక్లో మధ్యాహ్నం 1 to 2 మధ్యలో గంట సేపు ఉంటుంది కాబట్టి ఆ సమయంలో తినొచ్చు. అప్పుడు కూడా మిస్ అయితే మొలకలెత్తిన విత్తనాలని ఈవినింగ్ టైంలో ఉన్న 5 to 6 డిన్నర్ తింటాం కదా మనం, అలా అన్ని మొలకలు పెట్టుకుని ఫ్రూట్స్ తినేసేయచ్చు. అంచేత ఏదో ఒక సమయంలో 3 సార్లు మనం తినే ఆహారంలో ఒక మీల్ స్ప్రౌట్ మీల్ అవ్వాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. రోజుకు 2 సార్లు ఆహారం తినేవారు మార్నింగ్ 10-11కి భోజనం పుల్కా కూర లాంటివి తినేస్తారు. ఈవినింగ్ ఫ్రూట్స్ తినేస్తే డ్రై నట్స్ కూడా సరిపోతుంది అనమాట. 3 times తినేవారు మీకు కన్వీనియంట్గా ఉదయం మధ్యాహ్నం చూసుకోండి. కుదరినప్పుడు సాయంకాలమైనా మొలకలు తింటే ఏ విధమైన నష్టం ఉండదు అనుకోండి. ఇవి తేలిగ్గా అరుగుతాయి, త్వరగా అరుగుతాయి, తక్కువ సమయంలో ఎక్కువ పోషకాలు శరీరానికి అందించేస్తాయి. కాబట్టి మొలకలెత్తిన విత్తనాల వజ్ర సమానం, నానపెట్టిన డ్రై నట్స్ ఇవన్నీ బంగార సమానమే. వాల్యూలో అంత గొప్ప మొలకలు. గ్యాస్ వస్తున్నదని మొలకలు మాత్రం వదలకండి, వస్తే గ్యాస్ను వదలండి, మొలకలు మాత్రం వదలొద్దని విజ్ఞప్తి.